మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది. నిజామాబాద్ జిల్లాకి కూతవేటు దూరంలోనే బోర్గంకే డివిజన్ ఉంది. ప్రధాన రహదారిలోనే మనం ఉన్నాము. సో చూడొచ్చు, చాలా పెద్ద హైవే ఇది. ఈ నేషనల్ హైవే పక్కనే ఒక వృద్ధురాలికి సంబంధించిన యథార్థ గాథను సుమన్ టీవీ ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ బోర్గంకేకి సంబంధించిన ఏరియాలోనే తను జీవనం కొనసాగిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. వర్షాకాలం అనగానే చాలామంది భయపడుతుంటారు. కాకపోతే నా అనే వాళ్ళు ఎవరు లేక ఇవాళ ఈ పైపులే తనకి ఇంద్రభవనం అయ్యాయి. ఈ పైపులే నాకు ఒక ఇల్లుగా మార్చుకున్నాను అని చెప్పేసి అమ్మ చెప్తుంది. సో ఇప్పటికే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు, రహదారి పైన వెళ్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. చాలా మంచిగా పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్నా కూడా మనకు ఎక్కడ ఎన్ని పెద్ద రూమ్స్ ఉన్నా కూడా మనకు సరైన ఫెసిలిటీ అనేది ఉండదు. కాకపోతే ఈ 3 పైపులే ఆమెకి వల్ల నాకు ఇంద్రభవనం, ఇదే నా ప్రపంచం అని చెప్పేసి తను అనుకుంటుంది. ఎవరైనా దాతలు వచ్చి ఆహారం ఇస్తేనే తనకు ఆ రోజు పూట గడుస్తుంది అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో సీన్లోకి వెళ్తే పొతంగల్ గ్రామానికి చెందిన ఒక మహిళగా తను చెప్పుకుంటుంటుంది. ఎవరైతే ఇక్కడికి వస్తున్న ప్రజలు కావచ్చు, ఎవరైతే రోడ్లపైన వెళ్తున్న సిటిజన్స్తోని మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మా అంటే, నా అనేవాళ్ళు ఎవరు లేరు నాన్న, నేను ఎవరి గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి బోరున విలపిస్తుంది అని చెప్పేసి తను చెప్తుంది. మనం కూడా మాట్లాడినా కూడా తన కొంచెం మతిస్థిమితంగా ఉంది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకి విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. షాప్స్ దగ్గరికి వెళ్ళి ₹2 అడుక్కుంటూ తనకు ఆహారంగా ఏదైనా చేసుకొని ఇక్కడే తింటున్నాను అని చెప్పేసి కూడా తను చెప్తూనే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక దృశ్యం ఉంది. చాలా బాధ అనిపించింది నాకైతే. మనము ఇళ్ళల్లో చూసుకుంటే మనకి స్టవ్స్ ఉంటాయి, గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. కాకపోతే ఆ అమ్మకి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి అనే దానికి నిదర్శనంగా తను కనిపిస్తుంది. దీనిపైనే తను అన్నం వండుకొని ఇవాళ తినే సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఈ 3 పైపులు ఎంతున్నాయంటే ఒక మనిషి లోపల పడుకునే ప్లేసే ఉందని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఇనుప సామాన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బాటిల్స్ అన్నీ వేరుకొని పెట్టుకుంది. ఇవి అమ్ముకుంటే 10-20 వస్తాయని చెప్పేసి ఆశగా తను ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంది. ఇవన్నీ రాత్రి కాగానే పడుకునే సమయంకి ఇవన్నీ బయట పెట్టుకొని తను లోపల నిద్రిస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో స్థానికులు చెప్తున్న వివరాలు చూసుకుంటే చాలా బాధేసింది. తను 4-5 నెలల నుంచి కూడా ఇక్కడనే ఉంటుంది. తనని పట్టించుకునే నాదుడే లేరు అని చెప్తున్నారు. ఒక మనిషికి నా అనుకుంటే ఎంత ధైర్యం ఉంటుందో తనకి నా అనుకునే వాళ్ళే లేరు అని చెప్పేసి తను చాలాసార్లు బాధపడిందని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉన్నారు. కొంతమంది ఇక్కడ స్థానిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాము. ఎప్పటి నుంచి చూస్తున్నారండి ఈ అమ్మ గురించి? 3 నెలల నుంచి ఇక్కడ వచ్చి వండుకుంటుంది. మస్తు ఏమైనా అడిగితే ఎవరమ్మా ఏం కథ అని అంటే కూడా చెప్తలేదు. మెంటల్ మాట్లాడుతుంది, వరుతుంది. కొంత సాయం చేస్తే గవర్నమెంట్ కానీ కొంత సాయం చేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఏ ఊరమ్మా ఏం కథ అంటే ఒకటంటే ఒకటి మాట్లాడుతుంది, అడ్డమంట మాట్లాడుతుంది. మెంటల్ ఏంది ఏం కథ అర్థమైతలేదు. 3 నెలల నుంచి అంతే. సో పాడుబడ్డ పైపులు ఇవి, సిమెంట్ పైపులు అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఒకసారి చూడండి, మొత్తం చుట్టుముట్టు బురదనే ఉంది, అదేవిధంగా మొత్తం గడ్డే ఉంది. సో మనము ఇంట్లో అన్ని కాంపౌండ్ వాల్స్ అన్ని పెట్టుకున్నా కూడా పాములు వస్తుంటాయి, పురుగు పూసి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కాకపోతే తను ప్రపంచం అనేది మొత్తం ఇదే అని చెప్పేసి కూడా తను చెప్తుంది. వర్షాకాలం మెయిన్గా ఇప్పుడు ఉంది కాబట్టి చాలా వర్షాలు వస్తున్నాయి. ఒక పక్కన
ఇటు సైడ్ వర్షం కురిస్తే అక్కడ నుంచి కూడా ఆ వర్షపు జల్ అనేది వస్తుంటది. ఎండాకాలం అంతే, దాదాపు 3 months నుంచి ఆ తల్లి దీంట్లోనే పడుకోవడం జరిగింది అని చెప్పేసి అని అంటేనే అసలు నమ్మలేకపోతున్నాము. అసలు బాధేస్తుంది. రానున్న రోజులకు సంబంధించి మాట్లాడుకుంటే చాలా చలికాలం, చాలా చాలా ఎక్కువ టెంపరేచర్ కలిగిన ఏరియా కూడా మనకి నిజామాబాద్ జిల్లాగా చెప్పుకుంటాము. చలి తీవ్రత కూడా చాలా ఎక్కువనే ఉంటుంది నిజామాబాద్లో. సో మనము ఇంట్లో 4-5 దుప్పట్లు కప్పుకొని పడుకున్నా కూడా మనకి చలి తట్టుకోలేక 3-4 వేసుకుంటా ఉంటాం. కానీ ఇట్లాంటి అనాథలకు ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఏదైతే వృద్ధాశ్రమాలు కావచ్చు, లేకపోతే వాటికి తరలిస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు చెప్తూనే ఉన్నారు.